హాయ్ అండి. ఇక్కడొచ్చేసి నేను అయితే లక్కీ స్కూల్ దగ్గరికొచ్చానండి. అంటే లక్కీ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకండి. ఆళ్ళ స్కూల్ దగ్గరికొచ్చాను. బాబుకి భోజనం తినిపించాలని వాళ్ళ అమ్మ వస్తున్నానని చెప్తే నేనైతే డ్యూటీ నుంచి డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చేసానండి. ఎందుకంటే చాలా రోజులైంది స్కూల్ దగ్గరికి ఎళ్ళక. ఒకసారి ఎళ్ళొద్దాము ఇద్దరము అని చెప్పింది. అంటే తను రోజు వస్తది గానీ నాతో కలిసి రాదు కదండీ. తను పనికెళ్తది. నేనొచ్చేసి నేను కూడా నా పనికైతే నేనెళ్తాను కదా! కుదరదు కాబట్టి. అందుకైతే ఈరోజు నేను డ్యూటీ నుంచి డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చేసాను. తనకి ఫోన్ చేశాను. వస్తున్నా అని చెప్పింది. ఇంకా ఆలోపు నేనైతే ఖాళీగా కూర్చొని ఏం చేద్దాంలే అని చిన్న వీడియో అయితే తీస్తున్నాను. అయితే ఈ స్కూల్ గురించి చెప్తానండి. పొదిలి లోకల్‌లో ఉన్నవాళ్ళు తెలుసుకోండి కొంచెం. అంటే మీకు ఈ స్కూల్‌లో బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి, ఏంటి అనేది కూడా తెలుస్తది కదండీ! అందుకోసమనండి. ఏందంటే ఈ స్కూల్ వచ్చేసి నిర్మలా కాన్వెంట్ స్కూల్ అండి. ఇది చాలా పాత స్కూల్ అండి. ఇక్కడ పొదిలి లోకల్ వాళ్ళకి, పొదిలిలో ఉన్న వాళ్ళకైతే ఈ స్కూల్ గురించి అయితే బాగా తెలుసు. ఫస్ట్ టైం పెట్టిన అది కాన్వెంట్ స్కూల్. అంటే కాన్వెంట్ అంటే ప్రైవేట్‌గా చదివించుకునే వాళ్ళకి ఫస్ట్ టైం, అంటే పొదిలిలో చదువుకునే వాళ్ళకి ఫస్ట్ టైం పెట్టిన స్కూల్ అండి ఇది. దీని గురించి చెప్తాను నేనిప్పుడు. అక్కడ కూర్చున్నారు కదండీ నా పక్కన ఆమె చెప్పిందండి. మామూలుగా అయితే ఈ స్కూల్లో చదువుకునే పిల్లలకి అంటే నర్సరీ వాళ్ళకి 8,000 అట్లా ఉంటుందండి. ఎల్కేజీ వాళ్ళకి 10,000 అట్లా ఉంటుందండి. అంటే ఫీజు అనేది మామూలుగా ఆ స్కూల్ తరపున ఒక చర్చి ఉందండి. ఆ స్కూల్కి వెళ్తే మాత్రం హాఫ్ అంట, అంటే 5,000 అంట. ఆ స్కూల్లో చర్చికి వెళ్ళకుండా స్కూల్లో జాయిన్ అయిన పిల్లలకైతే 10,000 అంట. చర్చికి వెళ్తే సగం అంట. ఇట్లా పాస్టర్ల పిల్లలు అట్లా వాళ్ళు ఉన్నారంటే అసలు ఫీజే లేదంటండి. ఫ్రీగా చదువుకోవచ్చంట. అంటే ఇది క్రిస్టియన్‌కి సంబంధించిన సంస్థ అండి. వాళ్ళకి సంబంధించిందని ఈ స్కూల్ అనేది. ఇక్కడొచ్చేసి మా ఫ్రెండు, అంటే వాళ్ళ ఫ్రెండు వచ్చారు పిల్లలకు భోజనం పెట్టాలని. ఇంకా లక్కీకి అయితే క్యారేజ్ అయితే ముందే పంపించిందంట వ్యాన్‌తో పాటే. ఇంకా వాళ్ళు ముందెళ్తున్నారు. నేనైతే ఇంకా రూమ్స్ అవన్నీ వీడియో తీస్తూ వస్తున్నానండి. అక్కడైతే కొంచెం పెద్ద పిల్లలే కూర్చున్నారు. స్టడీ అవర్స్ అట్లా ఉంటాయి కదా! అప్పుడు కూడా అక్కడే కూర్చుంటారంట. చాలా పెద్ద గ్రౌండ్ అండి. పిల్లలు ఆడుకోవడానికైతే చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఈ స్కూల్ గురించి ఏమైనా డౌట్లు ఉన్నాయా, మీకు ఏమైనా తెలుసుకొని చెప్పమంటారా? ఏమైనా డౌట్లు ఉంటే చెప్పండి, చెప్తాను. ఇక్కడైతే చదువు అయితే పర్వాలేదండి, బాగా చెప్తారు. ముందు డిగ్నిటీగా ఉంటారు పిల్లలు. డిగ్నిటీగా ఉంటే కదండి మిగతావి చదువు అనేవి. చిన్నప్పటి నుంచి డిగ్నిటీగా ఉంటే అన్నీ అంటే వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు. ఇక్కడైతే కొంచెం పెద్ద పిల్లలు ఉన్నారండి. ఇంకా అదిగో కొంచెం ముందుకెళ్ళాము, అక్కడ కూర్చున్నాము, పిల్లల కోసం వెయిట్ చేస్తున్నాము. లక్కీగాడైతే ఒకటే తిరుగుతున్నాడండి. వాళ్ళ అమ్మ వచ్చి అన్నం పెట్టాలని పిలుస్తున్నా కూడా ఉండట్లేదు. వాడిని కూడా వీడియో తీసి చూడండి. అస్సలు తినట్లేదండి. వాళ్ళ అమ్మ అయితే కేకలేసి గొంతు అయితే పోయింది వాళ్ళ అమ్మకి. వాడు అన్నం తినడని రోజు చెప్పి బాధపడుతుంటుంది. ఈరోజైతే స్వయంగా నేను చూశానండి. అసలు తిరగడమే పని వాడైతే. అన్నమే తినట్లేదు. ఒక కవర్ పట్టుకొని తిరుగుతున్నాడండి. తినే ప్యాకెట్ తీసుకొచ్చింది వాళ్ళ అమ్మ, అది పట్టుకొని తిరుగుతున్నాడు. చూడండి, చూపిస్తా. అసలు ఈ స్కూల్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కమెంట్ చేసి చెప్పండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ బ్లౌజ్ వేసుకున్న మేడం వచ్చేసి లక్కీ వాళ్ళ టీచర్ అంట. ఆ పక్కన స్కై బ్లూ కలర్ శారీ కట్టుకున్నామైతే మనకు తెలియదండి. బ్లాక్ కలర్ బ్లౌజ్ వేసుకున్న మేడం వచ్చేసి లక్కీ వాళ్ళ మేడము. అటు పరిగెత్తిన అబ్బాయేనండి లక్కీ. మళ్ళీ ఒకసారి వీడియో తెచ్చి చూపిస్తాను. ఆ పక్కన ఇంకొక అక్క వచ్చింది కదండి మా ఫ్రెండ్ తోటి, వాళ్ళ పిల్లలండి. మా జూనియర్ని ఎత్తుకుంది అమ్మాయి, ఎత్తుకొని ఆడిస్తుంది. నేనైతే అక్కడ ఖాళీ కూర్చున్నది ఏం లేక వీడియో అయితే తీస్తున్నాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అదిగోండి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు కదా, వాడేనండి లక్కీగాడు. ఒకటే తిరగడం. మీ నాన్నకి చెప్తా ఆగు, మీ నాన్నకి చూపిస్తా ఆగని చెప్పేసి నేనైతే వీడియో తీస్తున్నాను. పిల్లలందరూ ఆడుకుంటున్నారండి. తినే పిల్లలు తింటున్నారు, ఆడే పిల్లలు ఆడుతున్నారు. తినే పిల్లల కంటే ఆడే పిల్లలే ఎక్కువైనారండి. అంటే టైంకి తినరు. పేరెంట్స్ వచ్చి పెడితే అస్సలు తినరు. వాళ్ళ క్యారేజ్ పెట్టి పంపిస్తే ఇంకా పిల్లల మధ్యలో కూర్చొని వాళ్ళే ప్రశాంతంగా తింటారేమో. పేరెంట్స్ వచ్చి పెట్టాలంటే అస్సలు తినట్లేదు పిల్లలు. మన వీడియోస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కమెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా ఎలాంటి వీడియోస్ కావాలి, ఇంకా ఇలాంటి వీడియోస్ చేయమంటారా లేదా, అట్లాంటివి కూడా కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్.
ఇంకా మా ఫ్రెండ్ వచ్చేసి ఆలు కర్రీ తీసుకొచ్చింది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అంటే అక్క వచ్చేసి ఎగ్ ఫ్రై తీసుకొచ్చిందండి. అదిగో వాడైతే పరిగెత్తుతున్నాడు. లక్కీ గాడైతే ఒక్క చోట ఉండట్లేదండి. ఇంకా పిల్లలు, పేరెంట్స్ రాని పిల్లలు వాళ్ళే క్యారేజ్ తెచ్చుకుంటారండి, వాళ్ళు అక్కడే తినేస్తారు. ఇంకా కొంతమంది పేరెంట్స్ అయితే ఇంటికైతే తీసుకెళ్తారండి, తీసుకెళ్ళి తినిపించేసుకొని మళ్ళీ తీసుకొచ్చి అయితే వదిలిపెడతారు. ఇదండి ఈ స్కూల్ అయితే ఇలా ఉంటుంది. అంటే ఫీజు అయితే కొంచెం తక్కువేనండి, ఎందుకంటే పేరెంట్స్ కొంచెం దగ్గర ఉంటుంది. పేరెంట్స్ రావడానికైనా పోవడానికైనా లోకల్లో ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది. ఇక్కడైతే వాళ్ళ అమ్మ తినిపించి అన్నం తినిపించి వెళ్తుందని లక్కీ అయితే ఏడుస్తున్నాడండి. మళ్ళీ వాళ్ళ అమ్మ వెనక్కొచ్చి కన్నీళ్ళు తుడిచి చెప్పి మళ్ళీ నానొస్తాడులే అని ఏదో కొన్ని మాటలు చెప్పి వస్తుంది. నాకైతే చిన్నప్పుడు హాస్టల్ గుర్తొచ్చిందండి. లక్కీ గడ ఏడుస్తుంటే వాళ్ళ అమ్మనైతే అస్సలు కదిలినియట్లేదు, రానియట్లేదు. వాడైతే అట్లా అల్లాడిస్తున్నాడు. కాసేపు ఏడవడం, కాసేపు టాయిలెట్ వస్తుందని రకరకాలుగా చెప్తున్నాడు వాడైతే. ఇంకా టాయిలెట్కి పోయి వస్తా ఆగు అని చెప్తే ఆగాము. అదిగో మళ్ళీ వెళ్తున్నాడు, బాయ్ చెప్తున్నాడు వాళ్ళ అమ్మకి. మళ్ళీ వచ్చాడండి కొంత దూరం పోయాక, మళ్ళీ వచ్చి మళ్ళీ ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడు మామూలుడు కాదు, ఆ పిల్ల మైండ్ తింటాడు వాడు. వాళ్ళ నాన్న సగం మైండ్ తింటాడు, ఇదైతే పూర్తిగా తినేస్తాడు. అదిగోండి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాడు. సగం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ నాన్నకి అవి తీసుకురమ్మని చెప్పు, ఇది తీసుకురమ్మని చెప్పు సాయంత్రము అని చెప్తున్నాడు కొన్ని మాటలు. అదిగోండి పిల్లలు వచ్చారు లక్కీని తీసుకెళ్ళడానికి. ఇంకా లక్కీ పరిగెత్తుకుంటూ వచ్చాడు కదండి, ఇంకా గేట్ దగ్గరకు కూడా వచ్చేస్తాడని వాళ్ళకి చెప్పి పంపించింది వాళ్ళమ్మ. ఏందోనండి పేరెంట్స్ వెళ్తే అంతే ఏడుస్తారు. మామూలుగా ఈ అమ్మాయి వెళ్ళకుంటుంటే చక్కగా కూర్చొని తింటాడంట. అంతే కదండి పిల్లలు ఇంకేడుస్తూనే ఉంటారు. నాకైతే చాలా బాధ అనిపించిందండి.